షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు మహి రాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ గా వచ్చింది యాత్ర 2. గత గురువారం విడుదలైన ఈ మూవీకి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మంచి కలెక్షన్లే వస్తున్నాయి. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవా, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ కేట్కర్, మహేష్ మంజ్రేకర్ నటించారు ఈ సినిమాలో. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు మహి రాఘవ దర్శకత్వం వహించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేకా శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్ కు కారణమైంది ఎన్నికల ముందు. మరి 8వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకువచ్చాయి, 9వ రోజు కలెక్షన్స్ ఎంత తీసుకురానుందనేది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ తో కలిపి సుమారు 40 కోట్ల రూపాయల వరకు అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. యాత్ర 2 సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. మౌత్ పబ్లిసిటీ అంతలా జనాల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా వైసీపీ అభిమానులు, జగన్ను అభిమానించేవారు ఈ సినిమాకి క్యూ కట్టారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేస్తే ఓవర్సీస్లో మొత్తం 100 లొకేషన్లో రిలీజ్ అయింది. 7వ రోజు ఆక్యుపెన్సీ 23% ఉంటే 8వ రోజు 25% కనిపించింది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ఆక్యుపెన్సీ వసూళ్లు తీసుకువస్తోంది. అమెరికాలో యాత్ర 2 సినిమాకు మంచి స్టార్ట్ లభించింది. 8 రోజుల్లో సుమారు $3.25 లక్షల వసూళ్లు వచ్చాయి ఓవర్సీస్లో. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ జర్నీని మొదలుపెట్టిందని చెప్పాలి. తొలి రోజు 6 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే 6, 7, 8వ రోజు 2 నుంచి 2.5 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది. 9వ రోజు కలెక్షన్స్ అడ్వాన్స్ టికెట్ సేల్ బట్టి చూస్తే 2 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. 23% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సుమారు 35 కోట్ల రూపాయల వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ట్రేడ్ వర్గాల బట్టి.